జగన్కి సాక్షికి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారు అంటూ ఇప్పటిదాకా జరిగిన ప్రచారం తప్పని తేలింది. అదే సమయంలో ఆంధ్రజ్యోతికి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం. నిన్న ఏ పత్రిక ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారంటే సాక్షికి 371 కోట్లు, 1000 కోట్లు అనేది పోయింది, 371 కోట్లు, ఈనాడుకి 243 కోట్లు, ఆంధ్రజ్యోతికి 27.98 కోట్లు, ఆంధ్రప్రభకి 16.49 కోట్లు, టైమ్స్ ఆఫ్ ఇండియాకి 27.21 కోట్లు, దక్కన్ క్రానికల్కి 45.82 కోట్లు. ఇది జగన్ సర్కార్ ఇచ్చింది. ఇందులోనే స్పెషల్ ఏంటంటే ఈనాడుకి 243 కోట్లు మాత్రం, అంటే సాక్షి కంటే ఎందుకు తక్కువకి ఇచ్చారంటే లాస్ట్ ఏడాదిన్నర మేము యాడ్లు తీసుకోమని ఈనాడు తెగేసి చెప్పింది, కాగితం రాసిచ్చింది మాకు యాడ్లు అక్కర్లేదని. ఆ కాగితం ఆధారంగానే ఈనాడుకి యాడ్లు ఆపేశారు, లేకపోతే సాక్షితో సమానంగా ఈనాడుకి డబ్బులు వచ్చాయి. ఆంధ్రజ్యోతికి మాత్రం కావాలని ఆపారు వీళ్ళు. ఏంటి అంటే గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సాక్షికి ఏడాదికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు మొక్కుబడిగా. అది ప్రతీకారాల లెక్కల్లో చూసుకుంటే అప్పుడు జరిగింది. సాక్షికి ఇచ్చేవాళ్ళు కాదు యాడ్ తెలుగుదేశం హయాంలో. ఇప్పుడైనా చూస్తాం కదా ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం హయాంలో ఎంత ఇస్తారో. అదే వైసీపీ హయాంలో ఆంధ్రజ్యోతికి అన్యాయం జరిగిన మాట మాత్రం వస్తుంది. ఎందుకంటే ప్రింట్ అయ్యేటటువంటిదే 3 పత్రికలు అయినప్పుడు 3 పత్రికలకు ఇచ్చుకోవచ్చు కదా. మిగతా అన్నీ కూడా ఓ రకంగా చెప్పాలంటే ఆన్లైన్ పత్రికల కిందనే నడుస్తున్నాయి.